బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దీనికోసమే బ్యారేజ్లో రిపేర్లు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలోని గనుల్ని వేలం వేయొద్దని, రాష్ట్రంలోని గనుల్ని సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు బాల్కా. మేడిగడ్డ బ్యారేజ్ను వీళ్ళు ఎందుకు రిపేర్ చేయలేరంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కారణం గత ప్రభుత్వం మీద నిందలేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది ఒకటైతే వీళ్ళ లక్ష్యం. రెండవది ఏంటంటే, దీంట్లో ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎత్తుకొని పోవాలి, ఈ ఇసుకను తీసి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి నింపాలనేటటువంటి ఆలోచన రెండవ ఆలోచన స్పష్టంగా అర్థమవుతున్నది. అన్ని ఇనుము ఖనిజపు గనులను కానీ, సున్నప్రాయి ఖనిజపు గనులను కానీ, మ్యాంగనీస్ ఖనిజపు గనులను కానీ, బొగ్గు బావులు కానీ సింగరేణి సంస్థకి ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోయినట్టయితే, ఇవి కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడబలుకొని చేసినటువంటి తెలంగాణ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం.